సర్వాధికారి నా దేవుడు సమస్తము నాకై సమకూర్చును. సర్వాధికారి నా దేవుడు సమస్తము నాకై సమకూర్చును. దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నాకు తోడు ఉండగా, నా యేసు నాకు తోడు ఉండగా. లోకపు శ్రమలే వెంటాడినను, అవమానములే నాకు మిగిలినను. లోకపు శ్రమలే వెంటాడినను, అవమానములే నాకు మిగిలినను. దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నాకు తోడు ఉండగా, దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నాకు తోడు ఉండగా. వ్యాధి బాధలు నన్ను చుట్టినను, నాదు బలగమే నన్ను విడచినను. వ్యాధి బాధలు నన్ను చుట్టినను, నాదు బలగమే నన్ను విడచినను. దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నాకు తోడు ఉండగా, దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నాకు తోడు ఉండగా. రక్తమిచ్చెను యేసు నన్ను రక్షించెను, నిత్య రాజ్యం నా కొరకు సిద్ధపరచెను. రక్తమిచ్చెను యేసు నన్ను రక్షించెను, నిత్య రాజ్యం నా కొరకు సిద్ధపరచెను. దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నాకు తోడు ఉండగా, దిగులు లేదు నాకు, భయం లేదు, భయపడను నేను, దిగులు చెందను. నా యేసు నాకు తోడు ఉండగా. సర్వాధికారి నా దేవుడు సమస్తము నాకై సమకూర్చును. సర్వాధికారి నా దేవుడు సమస్తము నాకై సమకూర్చును.
ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు చెల్లిపరుస్తున్నాను. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ బైబిల్ క్లాస్ను మనం ప్రారంభించుకుందాం. మహిమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి నీ సన్నిధికి రావడానికి సహాయం చేశారు. దేవాతి దేవా, నీ కృపను నీ కరుణను చూపించి తండ్రి మరొక రోజు ప్రభువా ఈ బైబిల్ క్లాస్లో మేము జాయిన్ అవ్వడానికి మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోకి మేము వెళ్తూ ఉండగా మీ సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాం. మీరు మాతో కూడా ఉండండి, మా మధ్యలో మీరు ఉండండి నాయనా. మేము నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా అర్థమయ్యేగా సులువైనటువంటి భాషలో చెప్పేటువంటి జ్ఞానాన్ని కూడా నాకు అర్థం ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మనందరం కూడా మనము ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. సరే, ఈరోజు మనం చూసేటువంటి విషయం ఏంటంటే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలోంచి మనం చూడబోతూ ఉన్నాం. 9వ అధ్యాయంకి వెళ్ళటానికి ముందు ఒకసారి మనం రివ్యూ చేద్దాము. అసలు 8వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే 7వ ముద్ర అనేది విప్పబడింది. మనం మొదటి నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చాము? సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి వాని చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము అతను పట్టుకుని ఉన్నాడు. అతను 6 ముద్రలు ఇప్పేశాడు. తర్వాత 7వ ముద్ర అనేది 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి విప్పబడలేదు. ఎందుకంటే దేవుడు 6వ ముద్ర 6వ అధ్యాయంలో అయిపోయింది. 7వ ముద్ర 8వ అధ్యాయంలో విప్పబడింది. ఈ 6వ ముద్రకి 8వ ముద్రకి మధ్యలో ఒక సైలెన్స్, పరలోకంలో ఒక గొప్ప నిశ్శబ్దం అనేది మనం చూస్తాం. ఎందుకంటే దేవుని దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. ఈ ప్రపంచంలో నలుమూలలా కూడా ఈ 6 ముద్రలు విప్పినంత మటుకు ఏమి అంటే ప్రకృతి మీద, వాటి మీద, ప్రకృతి వనరుల మీద శ్రమ అనేది వచ్చింది. ఇక ఈ 7వ ముద్ర విప్పబోయే సమయానికి ఏం జరుగుతుందంటే 7వ ముద్రతో 7 బూరలు అనేవి ప్రారంభించబడతాయి. 7 బూరలు ప్రారంభిస్తాడు దేవుడు. ఈ 7 బూరల శ్రమ అంతా కూడా ఏంటంటే ఇక ఇప్పటి వరకు ఏం జరిగింది? భూమి మీద ఉన్నటువంటి వనరులను, ప్రకృతిని, లేకపోతే సముద్రాన్ని, లేకపోతే పచ్చని చెట్లను, వీటికే హాని జరిగింది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు 7వ ముద్ర నుంచి ఏం జరగబోతుందంటే ఇక ఆ హాని అనేది మనుషుల మీదకి రాబోతుంది. ఆ హాని అనేది మనుషుల మీదకి రాబోతుంది. ఇప్పటి వరకు ఏం జరిగింది? ఈ 6 ముద్రల్లో ఆ హాని అంతా కూడా మొత్తం కూడా ప్రకృతి మీద, ప్రకృతి వనరుల మీద, సముద్రం మీద, చేపల మీద, లేకపోతే మొక్కల మీద, చెట్ల మీద, తర్వాత నీళ్ళని చేదుగా అయిపోవటం, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. మనిషికి ఏమి హాని జరగల. ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడుతుందో ఇక మీదట మనుషులకు హాని జరగబోతుంది. దాన్నే మనం అందుకనే 8వ అధ్యాయం చివరి భాగంలో చూడండి. మరియు నేను చూడగా ఆకాశం మధ్య ఉన్న ఒక పక్షిరాజు ఎగురుచు
బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అయ్యో 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 అని 3 సార్లు, 3 బూరలకి 3 సార్లు అన్నదన్నమాట. మొదటి బూరకు అయ్యో, రెండో బూరకు అయ్యో, మూడో బూరకు అయ్యో. ఇక మీదట ప్రకృతి మీద కాదు దేవుని యొక్క ఉగ్రత దేని మీదకి వచ్చింది, ఇక మనుషుల మీదకి రాబోతుందే. మరి ఈ మనుషులు ఈ ఉగ్రతను ఎలా తట్టుకుంటారని చెప్పేసి ఆ దేవుని దూత ముందుగానే సూచాయిగా ఈ విషయాలన్నీ కూడా చెప్తుంది. ఇప్పుడు 9వ అధ్యాయంలోనికి మనము వెళ్దాము, ఒకసారి చదువుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. చూడండి, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీదకి రాలినటువంటి ఒక నక్షత్రము చూచితిని. మీకు అంతకుముందు చెప్పాను కదా, ఒక నక్షత్రము భూమి మీద రాలితే నక్షత్రం పెద్దదా భూమి పెద్దదా? నక్షత్రం పెద్దది. భూమి అసలు తునాతునకలుగా ఇంత కూడా ఉండదు కదా, మరి 3వ వంతే నాశనం అయిపోవటం ఏంటి అనేది మనకు డౌట్ వస్తుంది కదా. అంత పెద్ద నక్షత్రం భూమి మీద పడితే 3వ వంతే నాశనం అయిపోవటం ఏంటి అని మనకు డౌట్ వచ్చినప్పుడు మనం ఈ వాక్యంతో పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, 5వ దూత బోర ఎప్పుడైతే సారీ 8వ అధ్యాయంలో మనం ఆల్రెడీ 4 బోర్లు చూసాం కదా, 4 బోర్లు ఊదటం అనేది చూసాం. ఇప్పుడు 9వ అధ్యాయం ఏంటి, 5వ దూత బోరతో స్టార్ట్ చేయబడుతుంది అనమాట. ఈ 4 దూతల బోర్లు ఊదినప్పుడంతా కూడా ఏమైపోయినాయి అనేది ఇప్పుడు వరకు చూసాం. ఏంటి, రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు భూమి మీద పడటం, తర్వాత మండుచున్నటువంటి పెద్ద కొండ భూమి మీద పడటము, తర్వాత దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి పడటం. ఇక్కడ నక్షత్రము భూమి కంటే పెద్దది కాబట్టి నక్షత్రం భూమి మీద పడితే భూమి అసలు సర్వనాశనం అయిపోవాలి కదా, 3వ వంతే నాశనం అవటం ఏంటి అని మనము ఆలోచన చేస్తే ఇక్కడ పడినటువంటి నక్షత్రం ఏంటి అనేది వివరణిస్తున్నాడు. చూడండి, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఆకాశం నుంచి భూమి మీదకి ఒక నక్షత్రం అయితే కింద పడిపోయిందంట. అయితే ఆ నక్షత్రానికి వెంటనే చూడండి, అగాధం యొక్క తాళపు చెవులు అతనికి ఇయ్యబడినన్నదా. ఇప్పుడు పైన ఏమన్నాడు, నక్షత్రం అన్నాడు. ఇక్కడేమంటున్నాడు, ఆ నక్షత్రం ఎవరో కాదు, అతను అంటున్నాడు అనమాట. అతనంటే నక్షత్రం, పడినటువంటి నక్షత్రం ఎవరు, ఒక వ్యక్తిని పోలుస్తూ ఉన్నాడు. పైన ఏమో నక్షత్రం అన్నాడు, కింద వెంటనే అతను అన్నాడు. చూసారా ఆ కనెక్షన్, మీరు గమనించండి. అంటే వ్యక్తిని పోలుస్తున్నాడు అన్నమాట. అంటే పడినటువంటి నక్షత్రం ఎవరు, వ్యక్తి. ఎవరా వ్యక్తి అంటే దేవుని దూత. ఈ దూతకి ఏమి ఇవ్వబడిందంటే అగాధం యొక్క తాళపు చెవి. మనుషులందరూ కూడా భూమి మీద ఉన్నారు కదా, భూమి పైన ఉన్నారు కదా, భూమి క్రింద అగాధం ఉంటుంది. భూమి క్రింద అగాధం ఉంది. ఈ అగాధానికి ఒక తాళపు చెవి ఉందంట. వాస్తవానికి తాళపు చెవి దేనికి ఇవ్వబడుతుంది? ఎందుకు ఇస్తారు తాళపు చెవిని? తాళం తీస్తే తాళం తీయటానికే కదా, అంటే అక్కడ తాళం ఉన్నట్టుగా కదా, అక్కడ గేట్ ఉన్నట్టే కదా, ఎవరినో బంధించారని కదా అర్థం. అవును, బంధించాడు దేవుడు. అగాధము లోపల ఎవరినో బంధించాడు, చాలా కాలంగా బంధించాడు. కొన్ని సంవత్సరాల నుండి, వందల వేల సంవత్సరాల నుంచి వాటిని అక్కడ బంధించి ఉంచాడు. లోపల అగాధం లోపల బంధించాడు. ఇప్పుడు 5వ దూత బూర ఎప్పుడైతే ఊదిందో వెంటనే ఆకాశం నుండి ఒక దూత భూమి మీదకి వచ్చింది. అతన్నే నక్షత్రంగా పోల్చారు. వెంటనే పడిపోయింది, భూమి మీదకి పడిపోయి తాళం చెవి పట్టుకుని ఇక అగాధం లోపలికి వెళ్ళిపోయింది. కింద ఎవరో ఉంటే వాళ్ళందరూ బంధించబడిన ఆ ప్లేసులో ఉన్నటువంటి ఆ తాళంని తీసిందనమాట. కింద వివరణ ఇస్తాడు చూడండి.
అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. పొగ భూమి మీదకి వస్తే చూడండి, ఏమన్నా కనబడతాయా అసలు? ఏమి కనపడవు. మనం పొగను చూస్తూ ఉంటాం కదా, పొగ వస్తే ఏం కనపడదు. ఆ అగాధంలోంచి పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఇక్కడ అదే చెప్తున్నాడు. భూమిలో పొగలేస్తే ఏం కనపడదు, అటుపక్క ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు తెలియదు కదా. ఎప్పుడైతే ఆ పొగ లేచిందో వెంటనే సూర్యుడు, వాయుమండలం మొత్తం కూడా చీకటి కమ్మేస్తుంది. అసలు కనబడట్లేదు, ఎవరు ఒక మనిషి కనబడట్లా. అంతా కూడా పొగ కమ్మేసింది, పొగతో కమ్మబడింది అనమాట. అప్పుడు ఈ దూత వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆ తాళం తెరిచాడో ఆ పొగ అనేది బయటకు వచ్చేసింది. ఒకసారి పొగ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో చూడండి 3-4 వచనాలు. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లుగా వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికి అయినను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనా హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇతను వెళ్ళి అగాధపు తాళపు చెవి తీసాడో ఆ అగాధంలోంచి మిడతలు బయటకు వచ్చినాయి. వాస్తవానికి మిడతలంటే భయమే ఉంది అసలు మనకి? మిడతలంటే భయపడతారు ఎవరైనా? తీసి చేత్తో పట్టుకుని అక్కడ విసిరేస్తాం కదా. మిడతలంటే భయం ఏం లేదు మనకి. మరి ఇక్కడ చూస్తే మిడతలకు మాత్రం భయపడాల్సింది ఖచ్చితంగా. ఎందుకు భయపడాలి? అవి మామూలు మిడతలు కాదు కాబట్టి. ఆ మిడతల వివరణ ఇస్తున్నాడు చూడండి. ఈ మిడతలకు ఒక ఉన్న బలం ఏంటంటే, తేలుకు ఉన్నటువంటి బలం ఏదైతే ఉంటుందో ఈ మిడతకు కూడా అదే విధమైన బలం ఉంటుంది. తేలుకు ఉన్నటువంటి బలం అంటే, తేలుకి ఎక్కడ ఉంటుంది బలం? కొండిలో ఉంటుంది కదా, కొండి అంటాం చూడండి వెనకాల. అంటే ఈ మిడతకు కూడా ఏముంటుందంట? కొండి ఉంటుంది. కొండి వెనకాల తోకలాగా, తోకకి ఇలాగా ఇక్కడ చూడండి, పిక్చర్లో చూడండి, ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ ఒక కొండి ఉంటుంది అనమాట. ఆ కొండికు భయంకరమైనటువంటి బలం ఉంటుంది. ఆ కొండితో కానీ ఎవరినన్నా ఇలా అన్నా సరే అయిపోతాడు అతను. వాసన సాధారణమైన మిడతల్లో ఏం తింటాయి? చెట్లు, ఆకులు, మొక్కలు తింటాయి కదా. చెట్లు, ఆకులు, మొక్కలు తింటాయి. ఇప్పుడు ఈ భూమిలోంచి, ఈ పొగలోంచి వెళ్తున్నటువంటి ఈ మిడతలు కూడా చెట్లు, ఆకులు తింటాయేమో అని చూడండి. దేవుడు ఏమంటున్నాడు అక్కడ చూడండి. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీద ఉన్న గడ్డికైనను మొక్కలకైనా వృక్షాలకైనా హాని చేయకూడదని చెప్పాడు. దేవుడు ముందుగానే క్లియర్గా చెప్పేసిన మాట ఏంటంటే, మీరు భూమి మీదకి వెళ్తుంది ఎందుకు? గడ్డి తినటానికి కాదు, మొక్కలు తినటానికి కాదు, వృక్షాలు తినటానికి కాదు. మిమ్మల్ని సపరేట్గా నేను తయారు చేశాను. దేనికోసం అంటే మనుషులకు హాని చేయడానికి మిమ్మల్ని తయారు చేశాను. అందుకని మీ ముఖాల చూడండి వాళ్ళని ఎలా తయారు చేశాడో దేవుడు. వెనకాల తోకకేమో కొండి ఉంటుందంట. తర్వాత వాటి నొసలు తర్వాత ఇక ముందు చూస్తాం, ముందు చెప్తాడు దాని గురించి. అయితే ఈ మిడతలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నొసట యందు ముద్ర లేనటువంటి వారికి హాని చేయడానికి దేవుడు వీటిని అగాధంలో నుంచి తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉండే నొసట యందు ముద్ర లేనటువంటి వాళ్ళు ఎవరు? నొసటి మీద ముద్ర ఉన్న వాళ్ళు ఎవరో అని ఆలోచన చేస్తే నొసట్ల మీద ముద్ర లేని వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. ఎందుకు ముద్ర ఉన్న వాళ్ళు ఎవరు? 144,000 మంది ప్రజలు. 144,000 మంది ప్రజలు ముద్ర కలిగినటువంటి వారు. మరి ముద్ర లేనటువంటి వాళ్ళు ఎవరు? సమస్త అన్యజనులు. శ్రమల కాలంలో ఉండేటువంటి సమస్త అన్యజనులు కూడా ముద్ర లేనటువంటి వాళ్ళు. అంత్యక్రీస్తు మాటలు వింటారు, అపవాది మాటలు వింటారు, అబద్ధ బోధల మాటలు వింటారు. వాళ్ళు
వాళ్ళ శ్రమల కాలంలో కూడా చాలామంది ప్రభువుని నమ్ముకోరు. వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకుంటారు. వాళ్ళకి నొసటి యందు ముద్ర వేయడు దేవుడు. ముద్ర వేయబడదు ఒకసారి. మనం 7వ అధ్యాయంలో అదే కదా రాయబడేది. 1,44,000 మందికి ముద్ర వేయటం, ముద్ర వేసేదాకా ఆపటం, ఉగ్రత రాకుండా. బోర్లు ఊదకుండా ఆపాడు దేవుడు. 4 బోర్లు ఊదకుండా దేవుడు ఆపాడు. 5వ బోర ఊదకుండా దేవుడు ఆపాడు. ఎందుకంటే నా పిల్లలకు ముద్ర వేయాలి. ఎందుకంటే దేవుడు తెలుసు ప్లాన్ ఏంటంటే, ఇదిగో భూమి అగాధంలోంచి ఈ మిడతలన్నింటినీ బయటకు తీసుకురావాలనేది దేవుని ప్లాన్. ఈ మిడతలు వస్తే ఏం చేస్తాయి? అందరిని చంపేస్తాయి కదా. అందరికి హాని చేస్తాయి కదా. మరి ఈ హాని చేయకుండా ఉండాలంటే ముద్ర వేయాలి దేవుడు. అందుకనే 1,44,000 మందిని యూదులకు ముద్ర వేశాడు, ఇశ్రాయేలుకు. ఈ ముద్ర అనేది మనం పాత నిబంధనలో నుంచి చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం. అంటే నేరుగా ముద్ర అని రాయబడలేదు, కానీ సూచనగా చెప్పండి. ఉదాహరణకి నిర్గమాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఐగుప్తులోకి ఉన్నప్పుడు వాళ్ళు ఫరో కఠినం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చివరి 10వ తెగులు వచ్చేటప్పుడు ఏంటంటే, దేవుడు మీ ఇంటి బంధముల మీద గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీరు రాసుకోండి అని చెప్పేసి అంట. అది కూడా ఒక రకమైనటువంటి ముద్ర అన్నమాట. ఇంటి ద్వారబంధము మీద రాయబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము కూడా ఒక రకమైనటువంటి ముద్ర. ఆ రోజు ఆ ముద్ర ఉండబట్టి మరణదూత వాళ్ళ ఇంటికి వెళ్లకుండా దాటి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏ హాని చేయలే. సేమ్ అటువంటి ముద్రే ఇక్కడ కూడా వేయబడింది. ఏంటిది? ఈ ముద్ర ద్వారా ఉపయోగం ఏంటి? శ్రమల కాలంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా దేవుడు ముద్ర ఎవరికైతే వేస్తాడో వాళ్ళకి ఎవరికి కూడా ఈ మిడతలు హాని చేయవు. అక్కడేమో మరణదూత, ఇక్కడేమో మిడతలు. ఈ మిడతలు హాని చెయ్యవు. మరి ఎవరికి హాని చేస్తాయి? ఎవరైతే ముద్ర వేయించుకోలేదో వాళ్ళకి హాని చేస్తాయి. ఏమి హాని చేస్తాయి? చూడండి 5వ వచనంలో, మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండను. ఆ దినముల్లో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఈ తేళ్లకు ఉన్నటువంటి బలము కొండిలో ఉన్నదని చెప్పేసి అన్నాం. ఈ కొండి కుడితే చచ్చిపోతారేమో అని చెప్పేసి అనుకున్నారు. చచ్చిపోరు. చంపడానికి వాటికి అధికారం లేదంట. మరి ఏం చేస్తాయి ఇవి? మిడతలు వచ్చి ఏం చేస్తాయి? వాళ్ళ మీద వాళ్ళతోమే కాదు, వాళ్ళు కొడతాయి. దేవుణ్ణి ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవి కుడతాయి. అయితే వాళ్ళకి కుట్టడం వల్ల నొప్పి కలుగుతుంది, కానీ ఎలా నొప్పి కలుగుతుంది? తేలు కుట్టినప్పుడు మనిషికి ఎలా నొప్పి కలుగుతుందో అంత నొప్పిగా అంత బాధ కలుగుతుందంట. అయితే ఇక ఈ నొప్పి తట్టుకోలేక, అయ్యో నాకు ఈ నొప్పి వద్దయ్యా, నేను భరించలేను, నన్ను చంపనాన్న చంపేసేయి అని చెప్పేసి ఆ మిడతలేమో కుట్టేసి వెళ్ళిపోతాయి కానీ చంపవాయి. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఈ నొప్పి భరించలేక చచ్చిపోదాంలే అని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ 5 నెలల పాటు ఏ మనిషికి కూడా భూమి మీద మరణం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. 5 నెలల పాటు ఆ శ్రమల కాలంలో ఉన్న ఏ మనిషికి కూడా మరణం ఉండదు. 5 నెలల పాటు. ఎందుకంటే కుట్టించుకోవాల్సిందే అందరూ కూడా. ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే, ఆ బాధను అనుభవించాల్సిందే. ఇది దేవుడు వేసుకున్నటువంటి లెక్క అనమాట. 5 నెలలంటే 150 రోజులు. మనకి ఇది ఒక పోలిక కనబడుతుంది. ఎక్కడంటే నోవాహు ఓడలోకి ఎక్కినప్పుడు జలప్రలయం ఎన్ని రోజులు వచ్చింది? 150 రోజులు కదా. ఆ రోజు ఎవరు రక్షించబడ్డారు? నోవాహు ఓడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షించబడ్డారు.
వాళ్ళకి మరణం, వాళ్ళకి రక్షణ అనేది వచ్చింది. అలానే ఇక్కడ ఈ ఈ మిడతలు కూడా వీళ్ళకి చేసేటువంటి హాని ఎంతకాలం చేస్తుందంటే సుమారుగా 5 నెలల పాటు ఈ మిడతలు వాళ్ళను కొడుతూనే ఉంటాయి. ఇది ఇంకా ప్రత్యక్ష నరకం లాంటిదన్నమాట. అవి మరణం కలగజేయవు. మనుషులేమో చచ్చిపోవడానికి, ఈ రోజుల్లో మనుషులు చచ్చిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి కదా మనుషులు చనిపోవడానికి. చిన్న గోళీ మింగిన చనిపోయేటువంటి రోజులు ఉన్నాయి. కొంతమంది అసలు నొప్పి లేకుండా చనిపోయేటువంటి పద్ధతులు కూడా కనిపెడుతున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా హాయిగా ఏముంది, చచ్చిపోతే ఏముంది, ఇక ఈ లోకం మరవబడుతుంది, హాయిగా ఉండొచ్చులే, హాయిగా ఉంటుంది జీవితం అని అనుకుంటున్నారు. కాదు, నువ్వు అలానే అనుకుంటా ఉండండి, ప్రభువుని నమ్మకుంటా ఉండండి. అసలైనటువంటి శ్రమల కాలంలో 5 నెలల పాటు వాళ్ళు అనుభవించేటువంటి శ్రమ ఎంత భయంకరంగా ఉండబోతుందో ఇక్కడ చెప్తున్నాడు. ఆ నొప్పిని ఎవరు కూడా, మన చిన్న కిడ్నీలో స్టోన్ వస్తేనే అమ్మో నొప్పి తట్టుకోలేకపోతున్నాం, లేకపోతే సూది గుచ్చితేనే అమ్మో నొప్పి తట్టుకోలేకపోతున్నాం అంటాం. ప్రభువు ఎరగనటువంటి వారికి, ప్రభువు చేత ముద్ర వేయబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఇంక భయంకరంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. 7వ వచనంలో ఆ మిడతల వర్ణన చెప్తున్నాడు చూడండి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటము వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖములు వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వంటివి, కోరలలాగా ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, ఈ మిడతల యొక్క వర్ణన, అవి చూడడానికి ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. వర్ణన కాదు, చూడటానికి ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. అవి నిజంగానే అలా ఉంటాయి. వచ్చినప్పుడు రూపములు ఎలా ఉన్నాయంటే యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాల్లాగా ఉన్నాయి. వాటి వేగం గుర్రాల వేగం. వాటి శరీరం అంతా కూడా బంగారంతో మెరయేటువంటి కిరీటాలు ఉన్నాయి. వాటి తల మీద బంగారంతో మెరయబడినటువంటి కిరీటం ఉంది వాటి తల మీద. వాటి ముఖాలేమో మనుషుల ముఖాల్లో ఉన్నాయి. వాటికి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉన్నాయి. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి. అంటే వాటి రూపమే వికృతంగా ఉందన్నమాట. ఇలాగా ఈ కింద నేను చూపించినట్టుగా వాటి రూపము వికృతంగా ఉంది. పేరుకేమో మిడత, కానీ వాటిని చూస్తేనే మనిషి ఏమనుకుంటాడంటే అమ్మో నా వల్ల కాదు. ముందు అది ఒక మిడత దగ్గరికి వస్తేనే నా వల్ల కాదు, దాన్ని చూడటం, దాని చేత కుట్టించుకోవడం, ఇంకా ఏమో చచ్చిపోదాం అని అనుకుని మనిషి మరణాన్ని వెతుకుతాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 5 నెలలు మరణం దొరకదు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ దేశమన్నా తిరుగు, ఎటు నుంచి అటు ఎటన్నా తిరుగు, మరణం అయితే దొరకదు. నువ్వు ఖచ్చితంగా దేవుని ముద్ర వేయపోతే ఆ మిడతల చేత కుట్టించుకోవాల్సిందే. చూడండి, ఇనుప మైమరువులు లాంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. చాలా, ఒక సైన్యము ఎలాగైతే పరిగెడితే ఆ శబ్దం ఎలా వస్తుందో అలాంటి శబ్దం విస్తారమైనటువంటి, ఒక్కసారి రెక్కలు ఆడించుకుంటా ఒక్కసారి ఆ పొగలోంచి బయటకు వచ్చేస్తాయి అన్నీ కూడా. ఒక మిలిటరీ వచ్చేస్తుంది. గుంపులు గుంపులుగా అవి మనుషుల మీద పడిపోతాయి. అవి విస్తారమైన గుర్రపులు రథముల ధ్వని వలె ఉండనదంట. తేళ్ల తోకల వంటి తోకలు, కొండ్లు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని కలుగజేటుకు వాటికి అధికారం ఉండెను. 5 నెలల వరకు ఈ బాధ మనుషులు భరించాల్సిందేనండి. నువ్వు ఒకవేళ సంఘము ఈ శ్రమల కాలానికి ముందే ఎత్తబడకపోతే, ఈ శ్రమల గుండా సంఘము వెళితే, ఇన్కేస్ నువ్వు దేవుని ముద్రను కానీ వేయించుకోకపోతే ఖచ్చితంగా వీటి చేత బాధను భరించాల్సిందే. అయితే చూడండి, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అనే పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపోల్లోయను. మొదటి శ్రమ గతించిన, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును.
పాతాళంలో ఉండేటువంటి ఒక దూత రాజుగా ఉన్నాడు. ఈ మిడతలకు కూడా ఒక రాజు ఉన్నాడండి. అతను ఎక్కడ ఉంటాడంటే, దేవుడు అతను ఎక్కడ పెట్టాడంటే పాతాళంలో పెట్టాడు. అంటే అగాధంలో పెట్టాడు అతన్ని. అగాధంలో పెట్టి ఆయన హ్యాండ్ ఓవర్లో ఈ మిడతలన్నీ కూడా ఉన్నాయి. ఆయన హ్యాండ్ ఓవర్లో ఈ అగాధం యొక్క తాళపు చెవి ఎప్పుడైతే తీయబడుతుందో ఈయన ఇంకా తోలుతాడు వాటన్నిటిని కూడా. ఈ మిడతలు మొత్తం ఆయన మాట వింటాయి. వాటికి కూడా రాజు ఉన్నాడు. ఈ మిడతలన్నిటికీ కూడా రాజు ఉన్నాడు. ఆయన పేరేంటంటే 2 భాషల్లో చెప్పబడింది. గ్రీసు దేశ భాషలో, హెబ్రీ భాషలో. హెబ్రీ భాషలోనేమో అబద్దోన్ అనే పేరు, గ్రీసు దేశ భాషలోనేమో అపోల్లోయ అని అతనికి పేరు. ఇతను వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అంటే చెప్పాలంటే ఇంకా ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఈ మిడతలన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడ అవి దాడి చేయాలి, ఈ ఐడియాలన్నీ కూడా ఇచ్చేది ఎవరు? ఈ పాతాళపు యొక్క రాజు అన్నమాట. కాబట్టి ఈరోజు మనం 9వ అధ్యాయము 12వ వచనం వరకు చూసాం. మిగిలిన వచనాలు మనం వచ్చే వారం చూద్దాం. అయితే ఈ వారంలో ఈ 12వ వచనాల్లో కూడా క్లుప్తంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే 5వ బోరు గురించే చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం 7 బోర్లు ఉంటాయి. 4 బోర్లేమో 8వ అధ్యాయంలో అయిపోయినాయి. 4 బోర్లు ఊదినప్పుడు ప్రకృతికి, వనరులకి శ్రమ వచ్చింది. ఇక 5, 6, 7 ఈ 3 బోరలు ఊదినప్పుడు మనుషుల మీదకి శ్రమ వస్తుంది అన్నమాట. దాంట్లో చెప్పినటువంటి విధంగా 5వ బోర ఎప్పుడైతే ఊదబడిందో వెంటనే అగాధంలోంచి మిడతలు రావటం, భయంకరమైన మిడతలు రావటం, ముద్ర వేయనటువంటి వాళ్ళని ఇవి కొట్టడము అనేది మనం చూసాం. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఈ విషయాలు మీకు అర్థమైనవి అని నేను అనుకుంటున్నాను. 5వ దూత బోరు వదిలినప్పుడు ఇంకా చూడండి, ఆ చివరి వచనంలో అందుకనే ఆ దూత కూడా అయ్యో 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 అని 3 సార్లు అంది. ఇక మీదట ఈ శ్రమను ఎలాగ తప్పించుకుంటారో ఏంటో అని అయ్యో అని ఒకసారి అన్న వెంటనే 5వ బోర అయిపోయింది. 5వ బోర అయిపోయిన వెంటనే ఏం జరిగింది? మిడతలు వచ్చేసినాయి. ఇంకా ఇక మీదట 2 శ్రమలు ఉన్నాయి 12వ వచనంలో. మొదటి శ్రమ గతించను. మొదటి శ్రమ ఏంటి? మిడతలు రావటం, ముద్ర లేనటువంటి మనుషులను కొట్టడం, అది మొదటి శ్రమ. ఇంకో 2 శ్రమలు ఉన్నాయి. ఆ 2 శ్రమలు ఏంటనేది మనం వచ్చే వారం చూద్దాము. ఆ 2 శ్రమలు ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట మనుషులకు. ఎందుకంటే మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వచ్చే వారం మనం చూస్తాము. చాలా అద్భుతమైనటువంటి విషయం అది. మనం వచ్చే వారం చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ క్లాస్ని బట్టి నీకు వందనాలు. ప్రకటన గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాకు అర్థమయ్యేటువంటి జ్ఞానం, తెలివితేటలు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.